దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు ఒక వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో ఇలాగా వ్రాయబడి ఉంది. అది మీ కొరకు నేను చదువుతాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని పోయి సురక్షితముగా నుండును. ప్రియులారా, చూస్తారా ఎంత గొప్ప వాక్యం ఇది. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గము అనగా కాపాడేది. దుర్గము అనగా సైనికులు అక్కడ నిలబడి శత్రువులు ఎవరైనా వస్తారేమోనని దూరం నుండి శత్రువాసన పసిగట్టేటటువంటి వారే ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా శత్రువు అయినటువంటి వాడు, అపవాది అయినటువంటి సాతానును మనము పసిగట్టాలి అని అంటే యేసు క్రీస్తు మనకు దుర్గముగా ఉండాలి. అందుచేత అలా దుర్గముగా ఉంటే ఏమవుతుంది? నీతిమంతుడు అనగా దేవుని నమ్మినటువంటి బిడ్డ ఏం చేస్తాడు అంటే అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడట. చూస్తారండి ఎంత గొప్ప బలమైన వాగ్దానం ఇది. ప్రియులారా, ఒకరోజు సింహము కుందేలును తరుముతూ వచ్చింది. ఆ తరమబడుతున్న కుందేలు ఒక బండ సందులోకి వెళ్ళిపోయి ఉంది. అప్పుడు సింహము ఆ కుందేలు పట్టుకోవడానికి బండ సందులోకి వెళ్ళగలదా? ఆ కుందేలు కాలు మీద కాలు వేసుకుని ఇప్పుడు రా చూస్తాను అంటుంది. కుందేలు పెద్దదా? సింహము పెద్దదా? చూస్తారా ప్రియులారా? అలాంటి దుర్గమై ఉన్నప్పుడు అపవాదైనటువంటి సింహము గద్దించుని దగ్గరికి వచ్చినా నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. అందుచేత మనం ఏం చేయాలి అంటే పరిగెత్తుకొని ఆ దుర్గంలోనికి పరిగెత్తుకుని వెళ్ళాలి. ఈరోజు ప్రియమైన స్నేహితుడా, ప్రియమిత్రమా, నీ పరుగు ఎక్కడికి? నీవు ఎటువైపు పరిగెడుతున్నావు? లోకం కోసం పరిగెడుతున్నావా? లోకాస్తుల కోసం పరిగెడుతున్నావా? లోకంలో ఏదో సంపాదించాలని పరిగెడుతున్నావా? సంపాదించవచ్చు, అందరూ సంపాదన కావాలి. అయితే అంతకంటే ముందుగా నీవు యేసు క్రీస్తుని దుర్గముగా ఎంచుకోవాలనే విషయాన్ని ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో దేని కొరకైనా పరిగెడుతున్నావేమో, కానీ ఇప్పుడు దేవుని కొరకు